భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం. 28/1/2024 స్వస్తిశ్రీ చాంద్రమానం స్వాభకృతినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంతతో పుష్యమాసం కృష్ణాపక్ష తదియ ఆదివారం. తది తెల్లవారు 4:07 వరకు, మఘా నక్షత్రం మధ్యాహ్నం 2:36 వరకు, వర్జన్ రాత్రి 11:28 1:14 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:19 నుండి 5:04 వరకు, సూర్యోదయం 6:38, సూర్యాస్తమయం 5:49, అమృత గడియలు ఉదయం 11:57 నుండి 1:45 వరకు, రాహుకాలం ఈరోజు సాయంత్రం 4:30 నుండి 6 వరకు, రాహుకాలం శుభ సమయం ఉదయం 7:10 నుండి 7:50 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు శుభకాలం. సౌభాగ్యయోగం ఉంది ఈరోజు ఉదయం 6:06 వరకు, వని మధ్యాహ్నం 3:04, విష్టి తెల్లవారుజాము 4:07. ఈరోజు తదియ ఆదివారం మిశ్రమంగా ఉంది. రేపే సంకష్టహర చతుర్థి ఆచరించేటువంటి రేపే సంకటహర చతుర్థిని ఆచరించుకోవాలి. ఈరోజు మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. అలాగే మేష వృషభ మిథున రాశి వారికి చాలా, కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి కూడా చాలా బాగుందని చెప్పుకోవాలి. అలాగే మకర కుంభ మీనరాశుల వారికి సామాన్యంగా ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఈవేళ భగవద్గీతలో పంచదశోధ్యాయంలో 15వ అధ్యాయంలో పురుషోత్తమ యోగంలో కృష్ణ పరమాత్మ ఏం చెబుతున్నారో చూద్దాం. భగవాన్ వాచ ఊర్ధ్వమూలమదస్యాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్వం వేద సవేదవిత్. ఓ అర్జున, ఆదిపురుషుడైన పరమేశ్వరుడే మూలంగా, బ్రహ్మయే ముఖ్య శాఖలుగా కాండంగా, వేదాలే పర్ణములుగా అంటే ఆకులుగా గల ఈ సంసార రూపమైన అశ్వత్థ వృక్షం నాశనం లేనటువంటిది, శాశ్వతమైనటువంటిది. ఈ సంసార వృక్ష తత్వమును సమగ్రంగా మీరు తెలుసుకుంటే మూల సహితంగా మొత్తం అన్ని విషయాలు, ఈ రావి చెట్టు అశ్వత్థ వృక్షం చూస్తే చాలు మీకు అన్నీ అర్థమైపోతాయి. ఆ మూల సహితంగా తెలిసినవాడు నిజంగా వేదార్థాన్ని ఎరిగినవాడవుతాడు. అంతేకాదయ్యా, అధసోర్ధం ప్రసూతస్య శేఖ గుణ ప్రవృద్ధ విషయ ప్రబాల అదాస్య మూలన్యసు సంతతాని కర్మానుబంధాని మనుష్యలోకే. ఈ సంసార వృక్షం త్రిగుణాలనబడేటువంటి జలములు తడుపుతూ ఉంటుందయ్యా. ఆ జలాల చేత వృద్ధి పొందే శాఖలే దేవ మనుష్య తిర్య యోనుల్లో జన్మించు ప్రాణులు చిగుళ్ళు అవన్నమాట, విషయభోగాలు. ఈ శాఖల చిగుళ్ళు సర్వత్రా వ్యాప్తించి ఉన్నవి కనుక మనుషులకు కర్మానుసారంగా బంధించును. అహంకార మమకారాల వాసననేటువంటి పేర్లు ఓడలు అన్ని లోకాలలోనూ కూడా క్రింద పైకి కూడా వ్యాప్తించి ఉంటాయి అన్న సత్యాన్ని అశ్వత్థ వృక్షాన్ని పోల్చి ఆయన చెప్పడం జరిగింది. ఇంకా ఏం జరిగిందనే విషయాలు రేపు తెలుసుకుందాం. ఈరోజు స్వస్తి.